హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ లాగ్. ఈ రోజు మనం వచ్చేసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. పైన అయితే చూసారుగా, వైజాగ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఈ రోజు నేనైతే ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాను. అదేదో కాదు, మనకైతే వెస్ట్ బెంగాల్లో కాలేజ్లో సీట్ అయితే వచ్చింది. ఈరోజు వైజాగ్ నుంచి కోల్కతా అయితే వెళ్తున్నాం ట్రైన్ మీద. అది కంప్లీట్ జర్నీ. ఇదే మన కోచ్ అనమాట. ట్రైన్లో మేము లగేజ్ అంతా తీసుకొని ట్రైన్లోకి అయితే వెళ్ళిపోయాం. నీట్గా అన్ని సర్దేసుకొని చివరికి ట్రైన్ అయితే లీవ్ అవుతుంది. ఫైనల్గా ఇదైతే మనకు వచ్చిన సీటు అప్పర్ బర్త్ అనమాట. చుట్టూ అందరూ హిందీ వాళ్ళే, ఎందుకంటే ఇది కోల్కతా వెళ్తుందిగా. చూసాక ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. పైన అయితే ఫ్యాన్లు అయితే ఉన్నాయి, మనకు అప్పర్ బ్రెత్ అయితే వచ్చింది. తీరా చూస్తే నాకైతే ఏం గాలి అయితే తగ్గట్లేదు. ఇక్కడ మొత్తం కింద వాళ్ళు అందరికి తగులుతుంది. ట్రైన్ ఎలా స్టార్ట్ అయిందో లేదో సమోసాలు అయితే అమ్ముతున్నారు. రెండు రెండు సమోసాలు అయితే తీసుకున్నా. 2.20 అయితే పట్టింది. టేస్ట్ అయితే చూసాం, బాగానే ఉంది. సమోసా కొంచెం చప్పగా అయితే ఉంది. అందుకని అక్కడ పక్కన అయితే చిల్లి అయితే ఇచ్చాడు, దాన్ని అయితే ట్రై చేసాం. సరదా తీరిపోయింది. మీరు ట్రై చేయకండి. ఈలోపే డ్రింక్లు అయితే వచ్చినాయి. మనమైతే ఒక డ్రింక్ అయితే తీసుకున్నాం, స్లైస్ అనుకున్నాం. కానీ ఆడ అమ్మింది ఏదో లోకల్ బ్రాండ్ అమ్మేసాడు. 40 రూపీస్ బాటిల్ 50 రూపీస్కి అయితే అమ్ముతున్నారు. 10 రూపాయలు ఎక్స్ట్రా అనమాట ట్రైన్లో ఉన్నందుకు. టేస్ట్ అయితే చూసాను, ఓవరాల్గా అంత అయితే లేదు, అంత టేస్ట్ అయితే లేదు. ఈలోపు ఎవడో క్యాటరింగ్ కూడా అంట ఫుడ్లు అడుగుతానంట నైట్కి. బాటిల్ అయితే కంప్లీట్ చేసాం. ఫుల్ దాహం అయితే వేసింది. టేస్ట్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. మన ట్రైన్ అయితే మంచి స్పీడ్ మీద అయితే వెళ్తుంది. మనం అయితే కిటికీ దగ్గరికి అయితే వస్తాం. రికార్డ్ చేద్దాం వీడియో, ఎందుకంటే మనం అయితే ఇప్పుడు ఏపీలో లాస్ట్ స్టేషన్ అయినా ఇచ్చాపురం స్టేషన్ అయితే క్రాస్ చేస్తాను. ఈ స్టేషన్ క్రాస్ అవగానే మనకైతే ఒడిశా బార్డర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఒడిశా స్టేట్లోకి ఎంటర్ అవుతాం. అది ఒక చూసారుగా, అది ఇచ్చాపురం బోర్డు అనమాట. నింద నుంచి డోర్ దగ్గర ఉంటున్నా, ఎందుకంటే అక్కడ అప్పర్ బ్రెత్లో అసలు గాలి వేయట్లేదు. ఎందుకంటే చూసారుగా, ఈ ఫ్యాన్లు అన్నీ కింద వాళ్ళకి తగిలేలాగా ఉన్నాయి, కానీ అప్పర్ బ్రెత్తుడికి అసలు గాలి తాగట్లేదు. ఇంకేం చేయాలో తెలియక బుర్ర దాని కింద పెట్టాల్సి అవుతుంది. ఫుల్ చెమటలు అయితే పడేస్తున్నాయి. దీన్ని ఎలా తిప్పుతూ ట్రై చేస్తాను, వంగుతాయి లేవని. కానీ ఫిక్స్డ్ అనమాట. ఇంకా ఏం చేయలేక బయటకు అయితే వస్తే ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను నీట్గా. ఇలా బయట నుంచి వస్తే ఒడిశాలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇది ఒడిశా స్టేట్. ఈలోపు చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నా, 20 రూపాయలు అంట. అలాగే ఒక మూండాలు కూడా తిన్నా, బాగానే ఉంది టేస్ట్. అలాగే కొంచెం మిగిలిపోయిన డ్రింక్ కూడా తాగేసి ఇంకైతే ఫినిష్ చేసా. ఇక్కడ చూస్తున్నారుగా, ఇది మనోడైతే బయటన అయితే ఉన్నాడు. ఈలోపే కాంపా డ్రింక్ అయితే తీసుకున్నా. ఇది యాక్చువల్ 30 రూపాయలు, ఇక్కడైతే 50 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. ఇలా ఫోన్లో వేరియస్ మెట్రిక్ యాప్ చూద్దాం లోపే స్పీడ్ చూస్తే 130 ప్లస్ ఉంది, 120 ప్లస్ వరకు. ఇక్కడ చూస్తుంటారుగా ట్రైన్ స్పీడ్. మనకు తెలిసిందే ఇండియన్ ట్రైన్లో నైట్ టైం ఎలా వెళ్తాయో. ఇక్కడ తాత అయితే బయట ఉన్నాడు, గాలికి ఎగిరిపోయిలా ఉన్నాడు. మనం అయితే నీట్గా మన భర్తలో అయితే రికార్డ్ చేస్తున్నాం వీడియో, రిస్క్ ఎందుకని. స్పీడ్గా అయితే వెళ్తుంది ట్రైన్, డిస్టెన్స్ అయితే కవర్ చేసేస్తాడు. ట్రైన్లో ఫుట్బాల్కి ఏం చేద్దాం చేస్తే ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను. ట్రైన్లో అక్కడ కనబడుతుంది జూప్ అనే యాప్. అక్కడ మీ పిఎన్ఆర్ నెంబర్ అయితే టైప్ చేయాలి, మీ టికెట్ మీద అయితే ఉంటుంది. మీ నెక్స్ట్ స్టేషన్లో ఏ అయితే రెస్టారెంట్లో ఉన్నాయో అందులో చూపిస్తే మీరు ఆర్డర్ అయితే బుక్ చేసుకోవడం, వాళ్ళు మీకు డెలివరీ అయితే వేస్తారు నెక్స్ట్ స్టేషన్లో. అంతే. మేమైతే ఆర్డర్ పెట్టేసాం. కరక్పూర్ జంక్షన్కి అయితే వచ్చాం. ఆర్డర్ అయితే ఇక్కడ డెలివరీ అయింది. అక్కడ కనబడుతుందిగా, పన్నీర్ కర్రీ, 4 చపాతీ, నాదైతే ఎగ్ కర్రీ, సలాడ్, స్వీట్ అయితే ఇచ్చాడు. ఇది మా ఫుడ్ అనమాట. ఓవరాల్గా ఫుడ్ అయితే పర్లేదు. ఇంకా ఫుడ్ తినేసాక నేనైతే ప్లాట్ఫామ్ బయటకు అయితే వచ్చా. కరక్పూర్ స్టేషన్ అనమాట ఇది. ఇంకో చూస్తున్నారుగా, ఇది మన ట్రైన్. ఇక్కడైతే కొంచెంసేపు ఆపాడు. ఈ గ్యాప్లో మేమైతే ఫుడ్ అయితే తినేసాం. నేను అలా బయటకు వచ్చుకున్న వీడియోలో అయితే రికార్డ్ చేశాను. ఇంకా లాస్ట్కి ట్రైన్ అయితే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇలా ట్రైన్ స్టార్ట్ అయిందో లేదో బయట వీడియో రికార్డ్ చేస్తున్నాం. మొత్తం వరి పొలాలే. ఇక్కడ ఫుల్ నీరు ఉందనుకుంటా. చూసారుగా, మొత్తం చెరువుల్లో అయితే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు వరి అయితే వేస్తారు, వర్షాకాలం కాబట్టి. సీజన్ కాబట్టి అందరూ వరి పొలాలు అయితే వేస్తుంటారు. నేనైతే ట్రైన్ యాప్ అయితే ఓపెన్ చేసాను, వేర్ ఇస్ మై ట్రైన్. మనదైతే దగ్గరలో అయితే ఉంది. స్పీడ్ చూసారు కదా, 127 కిలోమీటర్ ప్లస్ అయితే ఉంది. మనోడైతే ఫుల్ దూసుకుని అయితే వెళ్ళిపోతాడు. ఈ ట్రైన్ అయితే తక్కువ స్టేషన్ అనమాట. ఇది వచ్చేసి ఏదో బ్రిడ్జ్, సూపర్గా అయితే ఉంది వ్యూ. నేనైతే రికార్డ్ చేశాను ఇది బ్రిడ్జ్ మీద నుంచి. ఇదైతే వెస్ట్ బెంగాల్ అయితే ఉంది. ఇది హుగ్లీ అనుకున్నా, హుగ్లీ అయితే కాదు ఇది. ఫైనల్గా ఏది జరగాలి అదే జరిగింది భయ్య. స్టేషన్కి వచ్చే లోపే ఆపేసాడు ముందు స్టేషన్లో. తెలిసిందేగా, కోల్కతా పెద్ద స్టేషను. ట్రైన్లో అయితే ప్లాట్ఫామ్లో అయితే అక్కడ ఖాళీ ఉండదు. మందైతే నెక్స్ట్ ముందు స్టేషన్లో అయితే ఆపేసాడు ట్రైను. దాదాపు గంట నుంచి అయితే ఆపాడు. మిగతా ట్రైన్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. చివరికి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఫుల్ చిరాకు దొబ్బింది. ఈ లోపు కనబడుతుంది కదా, స్టేషన్ వర్క్లు అయితే జరుగుతున్నాయి. పాపం ఇప్పుడు టైం అయితే 1 గంట అవుతుంది. వీళ్ళందరూ వర్కర్లే, ఈ టైం చేస్తుండ్రు. వాళ్ళకి ఏ టైం అని ఉండదు, వాళ్ళు చేయాల్సిందే వర్క్. మనం అయితే మ్యాప్లో చూపిస్తాను ఈ లైన్లు ఎలా ఉంటాయో, లూప్ లైన్లు. ఇక్కడ చూసారుగా ఎన్ని ట్రాక్లు వెళ్తున్నాయో. మీకు తెలిసిందే, కోల్కతా ఇండియాలోనే పెద్ద రైల్వే స్టేషను. మొత్తం రైల్వే ట్రాక్స్ అన్నీ ఇక్కడ హౌరా జంక్షన్లో అయితే కలుపుతాయి అనమాట. ఇక్కడ ఆగని ట్రైన్ అంటే ఏది ఉండదు. ఎలా మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇస్తాడు. చూసారుగా, ఇన్ని ట్రాక్లు అయితే నేను ఫస్ట్ టైం చూడడం. దగ్గర 10-15 ట్రాక్లు అయితే ఉన్నాయి వరుసగా. చివరికి ఫైనల్గా మన డెస్టినేషన్కి అయితే వస్తాం, హౌరా రైల్వే స్టేషన్కి. మనం అయితే మన లగేజ్ తీసుకొని స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి అయితే దిగేసాం. అదే మన లగేజ్. దిగ్గానే చూశాను, మొత్తం జనం అయితే జనం. పెద్ద రైల్వే స్టేషను, 23 ప్లాట్ఫామ్లు ఎన్నో ఉన్నాయి మొత్తానికి.
జనాలు చూసారుగా అలా రావడం వెళ్ళడం. మనం అయితే మన లగేజ్ తీసుకొని వెయిటింగ్ హాల్లోకి అయితే చూస్తున్నాం. వెయిటింగ్ హాల్ ఎక్కడ ఉంటుందని ఇక్కడ చూడగానే షాక్. ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు, వెయిటింగ్ హాల్ ఖాళీ లేక ఇలా పడుకుంటున్నారు. ఫైనల్గా మనకు వెయిటింగ్ హాల్ అదే ఓ టేబుల్ అయితే దొరికింది వెయిటింగ్ హాల్లో. లగేజ్ అంతా పెట్టుకొని అలా అయితే కూర్చున్నా. ఇలా అయితే ఇక్కడ నీట్గా ఇప్పుడే క్లీన్ చేస్తారు అన్నమాట. అది మంచిదే మనకి. నేనైతే వీడియో రికార్డ్ చేస్తాను. ఇక్కడ మొత్తం జనాలు అక్కడ వెనకాల పింక్ బ్యాచ్ ఉన్నారుగా, వాళ్ళు ఇక్కడ ఏదో లోకల్ వాళ్ళు అనమాట. అది పట్టుకుని తెగ వాగిచ్చేస్తాను వాళ్ళ చేతిలో ఏదో మిషన్. ఇక్కడ ఫ్యాన్ చూస్తే మామూలుగా లేవు, ఏదో పెద్ద ఫ్యాన్ అనమాట. ఒక రూమ్ అంతటికి ఒక పెద్ద ఫ్యాన్. ఫస్ట్ టైం చూడండి ఎంత సైజ్ ఫ్యాన్లు. మొత్తం 5-6 ఫ్యాన్లు ఉన్నాయి మొత్తం ప్లాట్ఫామ్ అనేటికి. ఫ్యాన్లు పెట్టలేక ఇలా చేస్తుంటారు అనమాట. ఇక్కడ జనాలు అందరూ ఇలా మాలాగే వెయిటింగ్ హాల్లో ఉంటున్నారు. ఇక్కడ రూమ్లు ఎక్కడ దొరక్క ఇక్కడ నైట్ అయితే వెయిటింగ్ హాల్లో ఉండాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్తాం, కాలేజ్ గురించి అన్నీ తెలుసుకుందాం. బాయ్.